and every end is a new beginning. It is a relentless cycle seen in every aspect of your lives. Good afternoon, one and all who are present here today to mark a new beginning and to acknowledge and a bid farewell. It's time for dance performance by 7th 8th boys not naughty song. Madam, మీరు అనుకురావాలి. A mixed song with 7th girls. వాల్యూమ్ పెంచండి. Time to play Saranga dance by 5th girls.
கண்ணாடி மூடாச்சா வெறுப்பட்டாலே ஐஸ்கிரீம் சூடாச்சா
homework division. It's time for dance performance by 7th Boys Not Natu. Dance mixing session. Just
గ్లాసు పెట్టి కట్టిస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులనగా తిరుగుతాడు అరే అని అట్టి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా ఇక నల్ల చెయ్యడు అట్టి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నల్ల చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు అట్టి మహాపోయో రమ్మంటాడు
few words about paper. Teachers, dear students, today we are all together here to celebrate the farewell party. All students are thank you. Now I would like to call upon our 6th class girls to dance Hoiroju song. Okay. Good evening, all of you. Respected principal sir and teachers. ఈరోజు మనం ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నామమ్మా. వాళ్ళు ఇక్కడ నర్సరీ నుంచి ఈ 10th వరకు ఇన్ని సంవత్సరాలు చదివి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారంటే ఎంతో బాధగా ఉంది. కానీ వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఎగ్జామ్స్ బాగా రాసి సో అందరూ 590 తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Call upon Sindhu ma'am to speak few words about paper. Chairman sir, respected teachers and my dear students. Madam. First of all, I thank you giving this opportunity. Today we have gathered to all the farewell ceremony. Farewell ceremony to the 10th class students pass out of our school. I wish you better future and thank you for giving this opportunity.
call upon Bonusri to dance performed by Dilbasa. బాగా చదివి అత్యున్నతమైనటువంటి మార్కులు తెచ్చుకొని అదే మాదిరిగా స్కూల్కి ప్రిన్సిపల్ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. I would like to call upon Rangila Malu dance by Sona Lakshmi. Thank you.
ఇప్పటిదాకా ఒక రిస్ట్రిక్షన్తో ఉంటారు. ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళకి రెక్కలు వచ్చిన విధంగా బయటికి వెళ్ళిపోతారు అనమాట. అంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు. సో దీన్ని ఏమంటామంటే ఏజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఏజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అంటాం దీన్ని. అంటే ఈ ఏజ్లో ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, బయటికి ఎలా ప్రవర్తించాలి. మనము ఈ ఏజ్లో ఎలా ఉండాలంటే మన జ్ఞానేంద్రియాలని మన గ్రిప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ ఉంది అనుకోండి, ఐస్ ఏంటి? అట్రాక్టివ్ టువార్డ్స్ బ్యూటీ. ఒక అందమైన అమ్మాయి అనుష్క నడుచుకుంటే ఏం చేస్తాం? చూస్తాం. ఒక వాటర్ ఫాల్స్ బాగుంది ఏం చేస్తాం? చూస్తాం. ఓకే, సో దాన్ని చూడటం వరకే పరిమితం, అంతే. దేన్ని కూడా ప్రాక్టీస్ చేయకూడదు. ఓకేనా? సో అలాగే నోస్ ఉంది, ఏంటి? అట్రాక్టివ్ టువార్డ్స్ స్మెల్. టంగ్ అట్రాక్టివ్ టువార్డ్స్ టేస్ట్. ఓకేనా? ఇలా మన బ్రెయిన్, ఓకేనా, మన బ్రెయిన్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, ఈ ఏజ్లో ఏం చేయాలంటే మన బ్రెయిన్ మాట మాత్రమే వినాలి, దేన్ని వినకూడదు. ఓకేనా? దేన్ని వినకూడదు. సో అది ఎలా చెప్తా. ఒక అబ్బాయి రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి ఒక ఎగ్ పఫ్ తినాలనిపించింది. ఓకే, వాడి జేబులో ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎగ్ పఫ్ తినాలనిపించింది. బట్ 2 అడుగులు వేసాడు షాప్ దగ్గరికి. బట్ వాడికి ఏదో వెనక లాగింది. ఏమని? నా దగ్గర 10 రూపీసే ఉన్నాయి, బట్ ఈ 10 రూపీస్ నేను రేపు దేనికో నా అవసరం ఖర్చు పెట్టుకుంటా. మేబీ టిఫిన్ అవ్వచ్చు, లేదా భోజనం అవ్వచ్చు. ఓకేనా? సో వాడిని ఏదో వెనక లాగింది. సో అదేంటిది? మన బ్రెయిన్. మన బ్రెయిన్ అంటే మన ఆలోచన. కాబట్టి మనం ఏజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ లో దేని పక్కకి వెళ్ళకుండా ఓన్లీ మన బ్రెయిన్ మాట వినాలి. థ్యాంక్ యూ. Helpful, motivating, knowledgeable principals are please welcome to the dais. First of all, thank you. 9th class students and 6th, 8th and 7th also. ఈ ఫంక్షన్ జరగడానికి మరి ముఖ్యంగా హైయర్ క్లాస్ సపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ ఫేర్వెల్ ఫంక్షన్ అనేది యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ కూడా మనం ఎర్లీగా జరిగాం. ఈ ఇయర్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో మనం ఫేర్వెల్ పార్టీ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది మాట్లాడారు ఉంటారు, బహుశా నేను రాకముందు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడారు. యాక్చువల్గా అయితే నేనైతే ఒక ట్రూ స్టోరీ అనేది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. వాస్తవంగా 10th క్లాస్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే కనుక 10th క్లాస్ స్టూడెంట్స్ యాక్చువల్గా ఒక 4 నెంబర్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 2 నెంబర్స్ ఇక్కడ ఉన్నారు బహుశా. యాక్చువల్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఏంటో, ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే యాక్చువల్గా మేము స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ స్టూడెంట్స్కి అనేది. 10th క్లాస్కి అయిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పట్టడం జరుగుతుంది. ఆ స్ట్రగుల్స్ అనేది మాకు కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోరు. వస్తాను చెప్పాలంటే, కానీ ఎవరో తెలియదు ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మనం ప్రతి టీచర్ అనేది పాపం కష్టపడి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని మనం ఇంటికి తెచ్చేదాకా 10th క్లాస్లోనే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చైల్డ్హుడ్ ఉన్నారు, వాళ్ళు సఫర్ అవుతారనే ఉద్దేశంతో 10th క్లాస్ వరకు చాలా జాగ్రత్తగా మౌడ్ చేసి వాళ్ళకి ఏ కష్టమో తెలియకుండా
మనం ఎగ్జామ్ పాస్ కోసం మనం ట్రై చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. సో మనం అంతకుముందు ఉన్నటువంటి ఫౌండేషన్ ఎలా ఉంది, దానికి బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఆ బేసిక్స్ని బట్టి మనం అక్కడ ఇంటర్మీడియట్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈలోపు మనం చదవండి, బాగా చదవండి, కష్టపడండి, టైం వేస్ట్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా టైం వేస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైతే కనుక కష్టపడి 10th క్లాస్లోపు మీరు మ్యాథ్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్లో అయినా కానీ మీరు బాగా చదివితే కనుక మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీగా మీరు మూవ్ అవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు లోకల్ కాలేజెస్ అనేది నమ్ముకోవద్దు. ఎందుకంటే లోకల్ కాలేజీ చూస్తే కనుక మీరు ఇలా ఇదే విధంగా ఎంటర్టైన్మెంట్లో ఎంజాయ్లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏ సీట్ రాదు, ఎంసెట్ సీట్ కూడా మీకు దాదాపు నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎప్పుడైతే కనుక హాస్టల్కి వెళ్తూ ఉంటారో, అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడలాగా ఫ్రెండ్స్ ఉండరు, ఒకే స్కూల్ నుంచి రాకపోవచ్చు. నెంబర్ ఆఫ్ స్కూల్స్ నుంచి మీకు న్యూ ఫ్రెండ్స్ అనేది మీకు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఆ అటాచ్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అందరూ జెన్యున్గా ఉండరు, అందరూ హార్ట్ఫుల్గా కూడా ఉండరు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అటు ఫుడ్ విషయంలో కావచ్చు, లేదంటే క్లాస్ డిస్టర్బెన్స్లు మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ కనుక పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ అర్థం అవుతుంది. మ్యాథ్స్ అర్థం కాకపోయినా సరే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కెమిస్ట్రీ విషయంలో కావచ్చు, అది ఫిజిక్స్ విషయంలో కావచ్చు. ఏదేమైనా సరే మీరు ఇంటర్మీడియట్లో కానీ బాగా కష్టపడితే తప్ప, కష్టపడినా కానీ మన జేఈ మెయిన్స్ అందుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాం, లేదంటే నీట్ కూడా అందుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాం. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్లో మీరు చదవలేకపోతున్నారు. జస్ట్ మీరు ఏంటంటే కనుక ఒక డైరీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ డైరీ ఒక్కటి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీగా కావాలి. దానికి ఆబ్జెక్టివ్ టైప్లో మనం చదవాలి. ఆబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత దానికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే మనం ఐఐటి నీట్ కానీ లేదనుకుంటే జేఎంఎన్స్లో కానీ మంచి 98% అనేది మనకు రావాలి. ఇవన్నీ వస్తేనే మనం లైఫ్లో సెటిల్ అవుతాం. కనీసం యావరేజ్ ఉన్నా సరే ఎంసెట్ అనేది మనకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఇవేమీ రాకుండా మీరు సొసైటీలో ఎలా బతుకుతారో ఏంటనేది అర్థమవట్లా. సో ఏంటంటే కనుక ఈ పర్ఫార్మెన్స్ అనేది చూసిన తర్వాత అరే వీళ్ళు ఇక్కడ చక్కగా చదువుకున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఎలా బతుకుతారో ఏంటనేది ఆ పర్ఫార్మెన్స్ చూస్తే, వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నాకేమనిపించట్లేదు. కానీ 10th క్లాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అరే వీళ్ళు చక్కగా స్వేచ్ఛగా డాన్స్ చేస్తూ ఉన్నారు, చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు, వీళ్ళు రేపు ఏమవుతారు అనేది ఆ ఫీలింగ్ అనేది నాలో కలుగుతుంది అన్నమాట. నిజంగా చూడాలంటే చెప్పాలంటే కనుక. సో మరి వాడికి ఏం తెలియదు, నేను బాగా చదువుతున్నాం, 560 580 వస్తాయి అనుకుంటున్నారు. 600 వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే అలా ఇంటర్మీడియట్ అనేది అలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే కనుక నార్మల్గా చదివితే కనుక సరిపోదు. మనకి సెంట్ చేసుకున్నా కానీ మన ఇంటర్మీడియట్లో మీరు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంకు అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అంతమంది మీకు కాంపిటీషన్ ఉంటుంది. నీట్గానే అంతే అలాగే ఉంటుంది. అంతేగాని ఓన్లీ ఎంసెట్ అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ వరకే కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కనుక మీరు ఆ లెవెల్లో చదవాలంటే మీరు ఏ స్థాయిలో కష్టపడాలి, ఎంత టైం చదవాలి, అలాగే మరి మీరు బై హార్ట్ అనేది ఎంత చేయాలి ఏంటనేది మీరు అర్థం చేసుకోండి ఒకసారి. సో కాబట్టి ఏంటంటే 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ టీచర్ ఎన్నిసార్లు చెప్పినా టైం వేస్ట్ చేయడానికి చాలామంది మీరు చూస్తూ ఉన్నారన్నమాట. సో కాబట్టి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ తట్టుకోలేరు, ప్రెజర్లో అవుతూ ఉంటారు. అదవుతుందా ప్రజలకి తట్టుకోలేక అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది నేను నిజంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చెప్తున్నా. ఇది జోక్గా ఏం చెప్పట్లేదు, ఇది వాస్తవంగా జరిగేది ఇదే. రేపు వీడు 10th క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీళ్ళు నిజంగా చెప్తే కనుక సేమ్ ఇదే నేను ఏదైతే చెప్పానో అదే మీకు స్టోరీగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే కనుక మీరు అర్థం చేసుకోండి. టీచర్లు చెప్పింది మీకు ఏ టీచర్ మీ మీద కోపం ఉండదు, అలాగే ఏ సార్ కూడా మీకు కోపపడరు. ఎందుకంటే మీ మీద కోపం వచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు సరైనటువంటి పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇవ్వలేకపోతున్నారనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మిమ్మల్ని గట్టిగా వదులుకోవడం కానీ ఏదన్నా మిమ్మల్ని హర్ట్ చేసే విషయంలో కానీ మీకు ప్రాబ్లమ్స్ కలిగించవచ్చు. సో ఆ ప్రాబ్లం అనేది మీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండటానికి మాత్రం
కావచ్చు, నేను కావచ్చు, లేదనుకుంటే కనుక స్టాఫ్ కావచ్చు, ఎవరైనా సరే. సో కాబట్టి ఏంటంటే కనుక వీటన్నిటిని మీరు గుర్తు పెట్టుకుని చక్కగా చదువుకుని రేపు ఇంటర్మీడియట్ కూడా మీ కెపాసిటీని బట్టి ఏవైతే కనుక మనం గ్రూప్లో సక్సెస్ అవుతామో, ఏదైతే నేను చేయగలుగుతామో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలాగే పేరెంట్స్ మీరు వెళ్ళిపోయిన తర్వాత, హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్యాక్ వస్తానంటే కనుక కుదరదు. హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత కష్టమైనా అలాగే కష్టమైనా ఇష్టమైనా సరే ఎప్పుడైనా సరే మన హాస్టల్లో ఉండి చదువుకుని మంచి పొజిషన్ అనేది వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని హోమ్ సిక్ తీసుకుంటా నేను ఎప్పుడు ఇంటికి ఉంటా అలా ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిందంటే కనుక మీకు ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో కాబట్టి ఏంటంటే కనుక ఎవరైతే కనుక 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వీటన్నింటినీ గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా మీ మైండ్ అనేది స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అదవుతుందా అలాగే హార్డ్గా తయారవ్వాలి. దేనికి చదవడానికి పేరెంట్స్ని వదిలిపెట్టి ఉండటానికి మీరు చాలా మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నేను మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి, నేను మంచిగా చదువుకోవాలి, అదవుతుందా జాబ్ చేయాలి, అలాగే మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, నేను కూడా వెల్ సెటిల్ అవ్వాలనేది మీ కోరిక ఉండాలి. ఆ కోరిక నెరవేర్చడానికి మేము ఫౌండేషన్ మనం 10th క్లాస్ వరకు మీకు వేయడం జరిగింది. అప్పుడు ఇంటర్మీడియట్ అనేది మీరు ఇచ్చేటువంటి ఫౌండేషన్ మీరు ఎంత తీసుకున్నారు ఏంటనేది దాని మీద ఆధారపడి మీ పెర్ఫార్మెన్స్ అనేది ఇంటర్మీడియట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే కనుక జేఎంఎస్ కొట్టచ్చు, లేదంటే ఎంసెట్ కూడా మీరు కొట్టడానికి అనేది ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్ట్ఫుల్గా మీరు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి. యాక్చువల్గా మార్చి దాకా మాత్రమే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా స్కూల్కి వచ్చి కనీసం ఒక టీచర్తో కానీ లేకపోతే సార్స్తో కానీ లేకపోతే ప్రిన్సిపల్తో ఎవరితో టచ్ మీ నాట్లా ఉన్నారు. కానీ అది ఎలా ఉండగలుగుతున్నారు ఏంటంటే మాకు తెలియట్లా. వాస్తవం చెప్పాలంటే కనుక ఎక్కడన్నా రోడ్డు మీద కనిపించినా ఎక్కడన్నా కానీ కనీసం విష్ చేయడం కానీ ఎలా ఉన్నారు, లేదా స్కూల్కి వచ్చి మాట్లాడటం కానీ అలా జరగట్లా. షార్ట్ టెంపర్ లాగా లేదా మనకి ఏదో బాండింగ్ లాగా మనకి అయిపోయింది, స్కూల్తో సంబంధం లేదు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కనీసం ఈ బ్యాచ్ అయినా సరే బాండింగ్ పెంచుకోండి. ఎందుకంటే మీకు ప్రతి స్కూల్కి ఎప్పుడూ అవసరం ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, టీసీ విషయంలో కావచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే మీకు చెప్పినటువంటి టీచర్స్, నర్సరీ టీచరు యాక్చువల్గా కొంతమంది నర్సరీ వచ్చారు, నర్సరీ టీచర్ కూడా ఇక్కడ ఉంది, ఎల్కేజీ టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు, యూకేజీ టీచర్ కూడా కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. సో కొంతమంది మానేశారు. సో కాబట్టి ఏంటంటే కనుక వెంటనే 13 years చదివి ఆల్రెడీ వెంటనే 10th క్లాస్ అయిపోగానే మర్చిపోయేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే కనుక టీచర్ ఎవరు మర్చిపోదు, కానీ గుర్తుపెట్టుకుంటుంది, లైఫ్లో గుర్తుపెట్టుకుంటుంది. కానీ మీరు కూడా కంపల్సరీగా అలాగే మీ బాండింగ్ అనేది మెయింటైన్ చేయండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా స్కూల్కి గుడ్ వెల్విషర్స్ లాగానే మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఏంటంటే మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి 6th నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెలిగిస్తాను. ఇప్పుడు 1 by 1 ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే చేయండి, లేదంటే కనుక ఫోటోషూట్ పెట్టేసేయండి ఫాస్ట్గా. ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మీకు ఫోటోలు రావు. తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే కనుక 1 by 1 10th క్లాస్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకోండి. ఆ ఒపీనియన్ అనేది రిమైనింగ్ ప్రీవియస్ స్టూడెంట్స్కి దాన్ని యూజ్ అవుతుందేమో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎలా బాధపడ్డారు ఏంటనేది ఆ బాధ ఎవరి క్లాస్ అనేది పడకుండా వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడించండి. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంది టీచర్స్ చాలా బాగా చెప్పారు, అందుకు నేను వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ నుండి ఇంకో 3 monthsలో వెళ్ళిపోతున్నాము. కానీ హైకోర్టు మేనేజ్మెంట్ మాత్రం మమ్మల్ని బాగా చదువు చెప్పినందుకు వారికి ధన్యవాదములు. మంచి మార్క్స్ చేసి మంచి మార్క్స్ తెచ్చి ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ టీచర్స్, ఇక్కడ సార్స్ ఎంతో బాగా
మేము ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. టీచర్స్కి నా ధన్యవాదాలు. ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్కోర్ తెచ్చుకొని స్కూల్ని బాగా మార్క్స్ తేవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మాకు నా గురించి తెలిసిన టీచర్స్ మాదిరి టీచర్స్ ఇంత టీచర్ కానీ మాత్రమే ఇక్కడ మేము నర్సరీ నుంచి చదువుతున్నప్పుడు ముగ్గురు ఉన్నారు. న్యూరీ టీచర్ 7th దగ్గర నుంచి వచ్చారు. కానీ అందరూ మాకు బాగా లెసన్స్ అన్నీ చెప్పి బాగా మమ్మల్ని చదువు బాగా నేర్పించారు. ఇంకా 2.5 monthsలో మేము బయటకు వెళ్ళిపోతాం. చదువుతున్నాను. టీచర్లు అందరూ నాకు బాగా చదువు చెప్పారు. ఇక్కడ ఉన్న అందరు టీచర్లు నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మాధురి టీచర్, అలేఖ్య టీచర్ వీళ్ళందరూ బాగా నాకు చెప్పారు. కానీ చిన్నప్పుడు కొట్టేవాళ్ళు కొన్నిసార్లు. కాకపోతే 10th class వచ్చిన తర్వాత ఎందుకు కొట్టారు అని ఆలోచిస్తే అది అప్పుడు చదువుంటే బాగుండేది, ఇప్పుడు ఇంకా బాగా చదవడానికి మనకు వచ్చేది, వాళ్ళు మన మంచి కోసమే చెప్పారు అని అనిపించేది. మీ అందరూ కూడా 10th వచ్చిన తర్వాత అలాగే అనిపించింది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి మాధురి టీచర్, అలేఖ్య టీచర్, కెమిస్ట్రీ టీచర్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ. చూడాలి. కన్నా ముందుగానే
Now I would like to call upon Bhargavi to perform something. Performance Bhargavi. I would like to call upon Social Sir to speak for us about farewell. We're
call upon 8 girls to perform college performance. Now I would like to call upon the class girls to perform Missile Song. వాళ్ళే లైట్గా తగ్గి
ఆగు అది ఓపెన్ చేశాక అందరూ వెళ్ళిపోయింది. సార్ బాక్స్ కాలేజీకి ఓకే. సో కాబట్టి అదే టీంతో 1 or 2 స్టాఫ్తో ఈ ఇయర్ ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నాం. లాస్ట్ ఇయర్ రిజల్ట్తో పోల్చుకుంటే ఈ ఇయర్ రిజల్ట్ బెటర్గా ఉండాలని అనుకుంటున్నాను. సో కాబట్టి ఏంటంటే కనుక మరి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి ఎక్స్ మాస్టర్ మాట్లాడతారు. ఇప్పుడు ఇది సార్ మళ్ళీ అవకాశం తీసుకుని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ మాస్టర్ కూడా మాట్లాడేది బాగా మాట్లాడారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనకు మాస్టర్ ఉన్నాడు, అదే మాస్టర్ని మరిపించి మరి సీన్ మాస్టర్ బాగా అనుకూలంగా మరి ఆన్లైన్ కానీ రిమైనింగ్ వర్క్ కానీ డేట్ వర్క్ కానీ చాలా చక్కగా చేయడం జరుగుతుంది. వాస్తవంగా నా మీద నాకు ప్రజలు కాకుండా ఎనీ టైం పాపం ఆన్లైన్ క్లాసులు ఉన్నా కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా అదో ఒకటి ఇంకోవాడు. అందుకని బెటర్ స్టాఫ్నే ఇవ్వడం జరుగుతుంది. మనం కష్టపడితే జెన్యున్గా అటువంటి సీన్ మాస్టర్ కూడా మనం దొరకడం మరి హై క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ సార్తో పోల్చుకుంటే హై క్వాలిఫికేషన్ జరగడం జరిగింది. అలాగే సోషల్ మాస్టర్ ఇయర్ కొత్తగా మరి మనతో జర్నీ చేయడానికి కొత్తగా వచ్చారు. ఆల్రెడీ సీనియర్ మాస్టర్ కాలేజీలో కూడా చెప్తారు. పిహెచ్ మాస్టర్ అంటే ఇక చెప్పవలసిన అభిమానులు ఎక్కువ ఉన్నారు. పిహెచ్ మాస్టర్ ఇక్కడ క్లోజ్గా సో చక్కగా చెప్పడం కానీ పాలిటిక్నెస్ కానీ ఎనీ టైం ఎప్పుడైనా సరే బ్రహ్మాండంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఇటువంటి టీంతో మరి ఇయర్ మనం వెళ్ళబోతున్నాం. వీళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టీంతో మీకు 10th క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఒక్కొక్కరు వాళ్ళ యొక్క మీ గురించి 10th క్లాస్ వాళ్ళ గురించి ఎలా చెప్తారు ఏంటి అనేది చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకేదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు చదివేటువంటి విషయాలు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ బేస్ మాట్లాడుతున్నాను. వేదిక అందించినటువంటి కరస్పాండెంట్ సార్ గారికి, అలాగే నాతో పనిచేసేటువంటి టీచర్స్కి, అలాగే చిన్నారులకి 9th క్లాస్ మరియు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ ఫేర్వెల్ పార్టీ యొక్క శుభాకాంక్షలు. ఓకే, ఫేర్వెల్ పార్టీ అనేది ఇంపార్టెన్స్ మీకు తెలుసు. ఎందుకంటే మన నుంచి 10th క్లాస్ వాళ్ళు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతారు. అలాగే 9th క్లాస్ వాళ్ళు మళ్ళీ 10th వస్తారు. కాబట్టి మనకి వెళ్ళిపోవడం కాదు, మంచిగా రిజల్ట్ ఇచ్చారు. సార్ చెప్పారు లాస్ట్ బాగా వచ్చినాయని. కానీ సార్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మేము చేశాము. కాబట్టి మంచి ప్లాన్ ఇచ్చారు. ఎంతమంది ఉన్నారనేది కాదు, మంచి ప్లానింగ్తో చేశాం. కాబట్టి మాకు 570 మార్క్స్ వచ్చినాయి. ఒక 10 మార్క్స్ వచ్చినట్టే నారాయణ కాలేజీని బీట్ చేసేవాళ్ళం. కాబట్టి మేము కూడా ఇంకా వేరే సార్ చేసినా కానీ ఈ రిజల్టే చెప్పుకున్నాం ఇప్పుడు వరకు కూడా. లాస్ట్ ఇయర్ మాకు సైన్స్ 99 వచ్చిందండి. ఈ సంవత్సరం అందుకనే చెప్తున్నాను, 5 పిల్లలకి నా ఫిజిక్స్లో 50కి 50 మార్క్స్ తెప్పిస్తారని చెప్పి చెప్తున్నాను. అలాగే మీరు కూడా వర్క్ చేయాలి. కాబట్టి మంచి రిజల్ట్ రావాలి. ఎక్కడ చదువుతున్నది కాదు, మీకు ఆ పుస్తకంలోనే ఎవరు వచ్చినా సరే, ఎవరు రాసినా సరే, ఒక నారాయణ చదువుతున్నాం, చైతన్య చదువుతున్నాం అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఏ అవసరం లేదు, మంచి వేదిక ఇది, మంచి స్టాఫ్ పెట్టారు ఈ సంవత్సరం కూడా. కాబట్టి మనకి లాస్ట్ స్కోర్ రీచ్ అవి అలాగే టౌన్లోనే ఫస్ట్ వస్తారని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే వర్తబుల్ పిల్లలు ఉన్నారు మనకి చేసేవాళ్ళు. తెచ్చి స్కూల్ మంచి పేరు తీసుకొచ్చి సార్కి మాకు కూడా తీసుకొస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీవన్. వాస్తవానికి నా స్టేజ్ మీద మాట్లాడాలనేది
వాస్తవం నేను లాస్ట్ ఇయరే ఇక్కడ వద్దాం చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ కాలేజీలో టైం టేబుల్ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కొంచెం అడ్జస్ట్ చేసుకునే కానీ లాస్ట్ ఇయరే రావాల్సింది. ఈ ఇయర్ అయినా కానీ సోషల్లో మంచి మార్కులు తెచ్చుకొని తెప్పించేటట్టుగా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. ఇంకా కొంచెం బాగా చదివితే వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. మనం ఏ బుక్స్ చదివాము, ఎలా చదివాము, ఏంటి అనేటువంటి దానికంటే కూడా ఎలా రిప్రజెంట్ చేసాం, లేకపోతే పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటి మనం ఎలా ఇచ్చాం అనేటువంటి మనం అనాలిసిస్ చేసుకుని ఎట్లా మనం టైం సేవ్ చేసుకోవాలి, ఎక్కడ వాడు మార్క్స్ కట్ చేస్తున్నాడు, ఎక్కడ మార్క్స్ మనం కట్ చేసే కూడా మనం మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటిది మనం దాన్ని ఆలోచించుకున్నట్లయితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో 585, 590 అనేటువంటి నేను ఆల్రెడీ డీల్ చేసిన స్కూల్స్లో క్రాస్ చేసిన మార్క్సే. సో ఇక్కడ 590, 585 మార్క్స్ క్రాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్రెడీ నాకు రవి సార్ చెప్తున్నారు ఇక్కడ వాళ్ళని వివరించాలి అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో నేను చెప్తున్నాను. సో ఈ విధంగా ఇంత సీనియర్ ఫ్యాకల్టీ కూడా ఇంత మళ్ళీ ఇలా చెప్పాలి అని చెప్పేసి మంచి గైడెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ రవి సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి, 100 రావాలని చెప్పి మమ్మీ సీరియస్ అవుతున్నారు. హిందీ సార్ అవుతున్నారు కాబట్టి హిందీ సార్కి అదే మార్క్స్ వచ్చేటట్టు మేము చూపిస్తాం. పిఎస్ సార్ కూడా మాతో ఫ్రెండ్లీగానే ఉంటారు, మాకు బాగా చెప్తారు, క్లాసెస్ అర్థమయ్యేటట్టు 1-2 సార్లు మళ్ళీ చెప్తారు క్లాసెస్. పిఎస్లో కూడా వస్తాయి. మ్యాథ్స్ సార్ కూడా సేమ్ బాగా చెప్తారు, మాకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం వచ్చినా కానీ మాతో కలిసిపోయి బాగా క్లాసులు చెప్తున్నారు. సోషల్ సార్ కూడా వెంకటేశ్వర టీచర్ మాకు తెలుగు సబ్జెక్ట్ అయిన టీచర్ మాకు వచ్చి పిల్లల్ని ఎలా ఉండాలి అనేది కూడా క్లాసెస్ ఎలా చెప్తారో టీచర్ చిన్నపిల్లలతో ఎలా ఉండాలి మమ్మల్ని కూడా అలానే ఏం చేస్తారు, అలానే ఎక్కువ మార్క్స్ కూడా తెప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు. అలానే టీచర్ మాట కూడా గెలిపిస్తాం. న్యూరీ టీచర్ పిఎస్ హిందీ సెకండ్ అవర్ ఆఫ్టర్నూన్ సెకండ్ అవర్ వచ్చి మమ్మల్ని బాగా చదివిస్తున్నారు. అండ్ సింధు టీచర్ కూడా అలానే వచ్చి చదివిస్తున్నారు. న్యూరీ టీచర్ కాకపోతే సింధు టీచర్ ఎవరు కూడా మమ్మల్ని వదలలేదు. వాస్తవంగా చెప్పాలంటే మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్ అందరూ కూడా చాలా సమిష్టి కృషి వల్ల లాస్ట్ ఇయర్ కూడా మంచి మార్కులు సంపాదించాము మనం. అదేవిధంగా ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ సార్ చెప్పారు, పిల్లలు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మీ సహాయ సహకారాలు సార్ ఎప్పుడు కూడా ఎల్లవేళ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విషయాన్ని చేసి మేము కూడా మంచి ఫలితాలను తీసుకురావడం కోసం మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మరొకసారి మా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా కృషి కాదండి, మీ కృషి కూడా మీరు కూడా చాలా సమిష్టిగా పనిచేసి మనందరూ కూడా సంబంధించింది. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా యొక్క కృతజ్ఞతలు. నేను 10th క్లాస్ టీచర్ని. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ బాండింగ్ అనేది నాకు ఈ 1 yearలో ఎంతగానో
చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలాగే ఈ పిల్లల్ని ఇంకా బాగా చదివించి మంచి ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెప్పించే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా ఎంతగానో కష్టపడుతున్నాం. పిల్లల్ని కూడా ఎక్కువ మార్క్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తామని మాటిస్తున్నాను. ఏ చాప్టర్ అయినా ఎలాంటి డౌట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కాంటాక్ట్ చేస్తారనమాట. ఎలాంటి పొజిషన్లో కానీ ఎక్కువ శాతం సార్ని అడిగి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. 10th క్లాస్లో ఉన్న 6 మెంబర్స్ నెక్స్ట్ లాస్ట్ మార్క్స్ ఎవ్రీ మినిట్ వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. బాగా సపోర్ట్ చేస్తూ మేము కూడా వాళ్ళని 24 hours లో వాళ్ళు ఎక్కువ స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళందరి చేత లాస్ట్ ఇయర్ రావడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి మార్క్స్ సార్ చెప్పిన విధంగానే మార్క్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర టీచర్ నాకు తెలుగు వచ్చారు కానీ టీచర్ చాలా బాగా అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్పారు. టీచర్ కూడా టీచర్ చెప్పినంత మార్క్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర టీచర్కి తెలుగు బాగా చెప్తారు. అలాగే యూరి టీచర్ కూడా పిఎస్సి మాకు చదివడానికి వస్తారు. సెకండ్ అవర్ టీచర్ కూడా మేము చదివి అప్పచెప్తాము. అలాగే మార్క్స్ కూడా తెప్పిస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రైతులుగా తెలుగు టీచర్ వెంకటేశ్వర టీచర్ మాకు చాలా అర్థమయ్యేలాగా లెసన్స్ చెప్పారు. మాకు ఇంకా అర్థమయ్యేలాగా ల్యాబ్లో తీసుకెళ్ళి ఇంకా మంచి వీడియోస్ చూపించి అక్క వాయిస్ వినపడుతున్నారు. అనేది రావట్లా. సో విషయం ఏంటంటే కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టే మరి మంచి స్టాఫ్ అనేది జరిగింది.
ఓకేనా? ఓకేనా? వినిపిస్తుందా? వస్తుందా? రావట్లేదు సార్. ఇంతకుముందు నేను ఆల్రెడీ మాట్లాడాను, మరి అప్పుడు అందరూ సార్స్ అనుకుంటూ లేరు అనుకుంటా బహుశా. సో విషయం ఏంటంటే కనుక మరి సీనియర్స్ వాస్తవంగా చెప్పాలంటే కనుక మరి హిందీ సార్ అనేది దాదాపు నా తెలిసినంతవరకు 10 years అబౌవ్ అనుకుంటా బహుశా దాదాపుగా. సో విషయం ఏంటంటే కనుక మరి ఇంత ఎక్స్పీరియన్స్తో మనం హిందీ అనేది మనం చెప్పిస్తున్నాం క్లాసెస్ని. మరి హిందీ సార్ అనేది అడ్మిషన్ విషయంలో కానీ ఇంకేదన్న విషయంలో కానీ చాలా హార్ట్ఫుల్గా ఆయన మన స్కూల్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు సార్. మరి ఇప్పుడు హాలిడేస్ అయినా సరే ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకోవడానికి కూడా రావడానికి సిద్ధపడ్డారు. సో వాళ్ళ యొక్క ఏంటంటే ఇది సెకండ్ టైం చెప్తున్నాం హిందీ. యాక్చువల్ లాంగ్వేజ్ అనేది అంత చెప్పాల్సిన పని లేదు, ఎప్పుడూ అయిపోతుంది. అయినా సరే లాంగ్వేజ్ని కూడా వదలటం ఎందుకు అనే ఉద్దేశంతో గ్రూప్ సబ్జెక్ట్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ధీటుగా వాళ్ళకన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలని సో ఆయన కృషి చేస్తున్నాడు. బాగా మనకి అడ్మిషన్ విషయంలో కూడా దూరపూడి సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎక్కడైనా సరే సార్ అనేది చాలా జెన్యున్గా కష్టపడతారు. అన్ని రకాలుగా మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ఫుల్గా హిందీ సార్ అనేది ఉండడం జరుగుతుంది. అటువంటి స్టాఫ్ దొరకడం అనేది అలాగే స్టూడెంట్స్కి చాలా లక్కీ అనమాట. హిందీ మరి స్పీకర్ వాయిస్ మౌస్ లేకుండా కూడా ఆయన పెద్దగా చెప్తూ ఉంటాడు మామూలుగా సార్. మరి అందరూ గమనించండి, అటువంటి స్టాఫ్ అనేది దొరకడం అనేది అదృష్టంగా మనం భావించాలన్నమాట. టీచర్ గారు ఫోన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే కనుక తర్వాత మనకి నెక్స్ట్ సార్ వచ్చేసరికి ఫీక్ సార్ అనమాట. ఫీక్ సార్ వచ్చేసరికి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మీరు ఎప్పుడు చూసినా సరే నవ్వుతూనే ఉంటారు. మాస్టర్ మొహంలో ఎప్పుడు ఆ ప్రెజర్ అనేది కనిపించదు. సో మరి ఫీక్స్ అనేది మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో మీరు రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇదే కలవిస్తూ ఉంటారు మామూలుగా. ఫిజిక్స్ రావడం అనేది చాలా హార్డ్ అనమాట. ఫిజిక్స్ అనేది అటువంటి హార్డ్ సబ్జెక్ట్ని ఈజీగా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ మనం చెప్పిన ప్రతి పాయింట్ అనేది మళ్ళీ మిస్టేక్ కాకుండా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పాయింట్స్ అనేది మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. సో మీరు అంత ఫౌండేషన్ వేసుకుంటే కనుక అంత ఫౌండేషన్ అనేది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉపయోగపడుతుంది. బాగా యూటిలైజ్ చేసుకుంటే కనుక సార్ని మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అది ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, లేదంటే కనుక మరి ఫిజిక్స్ సంబంధించినటువంటి డెరివేషన్ పార్ట్ కావచ్చు, చాలా ఈజీ అవుతుంది. మీరు ఐఐటి ఫౌండేషన్ కూడా పెట్టాం. ఐఐటి ఫౌండేషన్ లేకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎడ్యుకేషన్తో మనం ఇంటర్మీడియట్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అటువంటి క్యాబ్లో ఉన్నటువంటి సార్ అనేది మనం దొరకడం మీ అదృష్టంగా మీరు భావించాలి. తర్వాత నెక్స్ట్ ఈ సోషల్ సార్ సోషల్ సార్ కూడా అంతే. మరి తను సీనియర్ ఫ్యాకల్టీనే. సో తన రిజల్ట్ అనేది నేను చూడాల వాస్తవంగా ఈ రోజు తన రిజల్ట్ ఎలా ఇస్తారో ఏంటనేది వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సిలబస్ ఉంటుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది అవుతుందా. అలాగే ఆ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా కష్టం. సో అటువంటి సబ్జెక్ట్స్ నేను ఈజీగా చెప్తూ అలాగే సోషల్ అనేది భయాన్ని అంటే యాక్చువల్గా సోషల్ సార్స్ అనేది దొరకరు, వాంటెడ్ ఉంటుంది. అటువంటి టైంలో మనకి సార్ అనేది దొరకడం, సార్ని పెట్టుకోవడం, మరి స్టూడెంట్స్ అనేది చక్కగా చేయడం, అర్థం చేసుకోవడం, అలాగే ఎవ్రీ మార్నింగ్ కానీ ఒకవేళ మార్నింగ్ మిస్ అయిన ఈవినింగ్ కానీ మళ్ళీ కంపల్సరీ క్లాస్ వచ్చి తీసుకొని వాళ్ళకి మంచి మార్కులు రావడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి సార్ దొరకడం కూడా మీకు అదృష్టంగా భావించాలి. తర్వాత నెక్స్ట్ది మన అందరితో పాటు ఎక్కువ టైం ఉండి మ్యాథ్స్ మాస్టర్ అనమాట. పాపం మ్యాథ్స్ మాస్టర్ని దాదాపుగా నేను మా మ్యాథ్స్ ఇప్పించాను అంటే ఎప్పుడు తీసుకెళ్తామన్నాను. ఎమర్జెన్సీ అయితే కనుక పరిగెత్తకుండా ల్యాబ్ రావడం, మళ్ళీ పరిగెత్తడం, కిందకి పైకి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఎమర్జెన్సీ అయితే కనుక మళ్ళీ ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసులు మళ్ళీ డిస్ప్లే చేయడం. సో ఏ టైం అయినా సరే ఎనీ టైం మరి మనకి మన స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఆన్లైన్ వర్క్ కానీ రిమైనింగ్ ఏ వర్క్ అయినా సరే చాలా చక్కగా చేస్తూ పిల్లలకు కూడా చక్కగా, ఎందుకంటే మ్యాథ్స్ అంటే ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది. ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా మీకు జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఎంపీసీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అది మ్యాథ్స్ ఫోబియా నుంచి
బయటపడేయడానికి మీకు మంచి మా సార్ దొరికారు. ఆ సార్ని కూడా మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మీకు యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎక్సలెంట్ స్టాఫ్ అనమాట. సో ఆ స్టాఫ్ని మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా చెప్పడానికి కూడా వాళ్ళు మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంది, చెప్పించుకోవచ్చు. వాళ్ళ నాలెడ్జ్ని మీరు పూర్తిగా గెయిన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. కాబట్టి వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకుంటారని, అలాగే వాళ్ళు కూడా బాగా చెప్తారని, మంచి రిజల్ట్ తీసుకొస్తారని, అలాగే నాకు కోఆపరేషన్ చేసినందుకు మరోసారి స్టాఫ్ అందరికీ మంచిగా వెంకటేశ్వరం టీచర్ ఉంది ఇక్కడ. వెంకటేశ్వరం టీచర్ ఎందుకంటే అంత బాయ్స్ అయిపోవడం వల్ల ఒకప్పుడు ఏంటంటే స్టాఫ్ అంతా లేడీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు నాతో పాటు ఒకే జెండర్ ఎక్కువ అయ్యేదానికి వాళ్ళ గురించి మాట్లాడుతూ మర్చిపోయాను వెంకటేశ్వరం టీచర్ని. సో వెంకటేశ్వరం టీచరు పాపం నా గురించి చెప్పలేదని నేను రావాలనుకుంటా ఉంటుంది. వెంటనే నేను గ్రెస్ చేసి వెంటనే చెప్పడం జరుగుతుంది. సరే వెంకటేశ్వరం టీచర్ వచ్చేదానికి పాపం బయాలజీ 10th క్లాస్ చెప్తా ఉంది. కాదమ్మా మళ్ళీ సార్ ఉన్నారని చెప్పాను. అలాగే తెలుగు చెప్తాను ఉంది. కాదమ్మా వేరే వాళ్ళు ఉండాలని చెప్పాను. అయినా సరే పోరాటం చేసి ఈ సంవత్సరం తెలుగు తీసుకుంది. బయాలజీ చెప్పడానికి కెపాసిటీ ఉంది, కానీ నేనే అవకాశం లేదు. బయాలజీ కూడా చెప్పగలుగుతుంది. సో కాబట్టి నేను కనుక ఏ సబ్జెక్ట్ అయినా సరే, బయాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు, రిమైనింగ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఫాస్ట్గా చదువుతున్నా కంప్లీట్ చేయడం, అలాగే రెస్పాన్సిబిలిటీ ఉండడం, దానికి ఎన్ని పర్సనల్గా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్కూల్ సైడ్కి రావడం, మరి చాలా హార్ట్ఫుల్గా చేయడం జరుగుతుంది టీచర్ అనేది. సో కాబట్టి ఏంటంటే కనుక అంత డెడికేటెడ్ అనేది చాలా ఎర్లీ ఏజ్లో, చిన్న ఏజ్లోనే డిసిప్లిన్ కానీ, అదే పిల్లలకి బాగా చెప్పాలని తపన, బాగా నేమ్ తీసుకురావాలి, మేనేజ్మెంట్ నేమ్ తీసుకురావాలని తపన ఉంది. అప్పుడు నేను ఎన్నోసార్లు మరి తను అరుస్తూ ఉంటాను. అయినా సరే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళా సార్ దగ్గర మళ్ళీ మంచి మెప్పు పొందాలని కష్టపడేటువంటి టీచర్లు వెంకటేశ్వర టీచరు. నేను బాగా ఇష్టపడే టీచర్ కూడా వెంకటేశ్వర టీచర్, వన్ ఆఫ్ ద టీచర్లో. ఎందుకంటే కనుక మరి తను ఏంటంటే కనుక ఫస్ట్ జాబ్ కోసం వచ్చింది, తన టాలెంట్ని ఐడెంటిఫై చేసి నేనే ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. సరే నేను ఎప్పుడైతే నా గెస్సింగ్ ఎలా ఉందో అలాగే తప్పులు అలా నేను అలాగే అన్ని సబ్జెక్టులు చెప్తూ హైయర్ క్లాస్కి వెళ్తూ మంచి సబ్జెక్ట్స్ అనేది నేను తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటే కనుక బయాలజీ సార్తో పాటు బయాలజీ చెప్పించడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక డ్యూరీ టీచర్ సంగతి అందరూ తెలిసిన సంగతే. నిజంగా చెప్పాలంటే సైలెంట్ టీచర్ అనమాట. సైలెంట్గా ఉంటారు టీచర్ గారు. అసలు ఎక్కడ మరి బయటిగా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, అరే సార్ గంటలో పడదాం అని అలా ఉండరు. సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా వర్క్ చేస్తారు. ఏ వర్క్ అయినా సరే. అలాగే హైర్ క్లాస్ కూడా ఇచ్చి మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ సో అయినా సరే వాళ్ళు ఫీల్ అవ్వలేదు. మేడం కూడా హైర్ క్లాస్ హిందీ చెప్తుంది, అలాగే 10th క్లాస్ హిందీ చెప్తుంది, అలాగే బీఈ కూడా చెప్తుంది. సరే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కనుక హిందీ మాస్టర్ తోడు, హిందీ మాస్టర్కి తోడు కొన్ని సబ్జెక్ట్స్, హిందీ మాస్టర్ ఏదన్నా 1 or 2 సబ్జెక్ట్స్ని డ్యూరేటిసీ గారు చెప్పిద్దాం హిందీ మాస్టర్ ఉన్నప్పుడు. అలాగే ఫిజిక్స్ కూడా, ఎందుకంటే ఫిజిక్స్ మాస్టర్ హెల్ప్తో 1 or 2 సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా హైర్ క్లాస్ అనేది అంటే 10th క్లాస్ భయం లేకుండా, ఎందుకంటే సీనియర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా చెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా మంచి టీం అనేది రెడీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కనుక మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఎక్కువ టైం అనేది మనకి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ అనేది ఇంకా మంచి మనకి మెరిట్ రిజల్ట్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి హైర్ క్లాస్ టీచర్స్ మాత్రమే ఈ ఫంక్షన్ సంబంధించింది కాబట్టి హైర్ క్లాస్ గురించి మాత్రమే, ఆ టీచర్స్ గురించి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ ఫంక్షన్లో రిమైనింగ్ టీచర్స్ అనేది తర్వాత డిస్కషన్ అనేది మనం చేద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనకి స్టాఫ్ దొరికారో, అలాగే బయాలజీ మాస్టర్ రాలేదు రాజేష్ కన్నా గారు, ఆయన కూడా చాలా ఎక్సలెంట్ టీచర్ అనమాట. మరి ఇటువంటి టీచర్లు మరి నాకు దొరకడం అదృష్టం. సార్ కూడా సైలెంట్గా చక్కగా నవ్వకుండా, క్లాస్ మిస్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్గా చెప్తూ ఉంటారు బయాలజీ కూడా. సో అది అందరికీ తెలుసు, మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలుసు, స్టూడెంట్స్ కూడా తెలుసు. కాబట్టి సో సార్ కూడా మరి నాలో పోయారు, సార్ ఎక్కడ ఉన్నదో తెలియదు, మరి ఫోన్ చేశారో తెలియదు, మరి సార్ కూడా చెప్పుకుందాం. సో ఇదే టీంతో మరి నెక్స్ట్ కంటిన్యూగా ఈ బాండింగ్ అనేది కంటిన్యూగా మనకి ఈ స్టాఫ్ ద్వారా మంచి రిజల్ట్ తీసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇదే బాండింగ్తో స్టాఫ్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది అట్టకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు అనుకుంటూ మంచి రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తూ అలాగే థ్యాంక్ యూ.
వస్తుంది మాట్లాడండి మేడం. Very good evening to everyone, and firstly thanks to giving this opportunity. Respected principal sir, నేను వచ్చి ఇక్కడికి చాలా తక్కువ టైం, ఇది 5 months, ఆల్మోస్ట్ 5-6 months అవుతుంది. కానీ ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. 10th క్లాస్ వాళ్ళు మెయిన్. ఫస్ట్లో అయితే నాకు వీళ్ళు చాలా తక్కువ తెలుస్తుంది, ఎవరికి వెళ్ళను నేను. స్టడీ అవర్లో కూడా వాళ్ళే చదువుకునే వాళ్ళు, ఎప్పుడన్నా వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇంకా రోజులు ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళు చాలా క్లోజ్ అవ్వడం కానీ, ఏదైనా కానీ మేడం పలానా ఇది పలానా ప్రాబ్లంగా ఉంది, ఏదైనా సరే చాలా ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటారు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఒకవేళ నేను కోపంగా అన్నా కూడా కొంతసేపే, చాలా తక్కువ టైంలోనే మాట్లాడుకుని ఉంటారు, వెంటనే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంటే నాకు అంత బాండింగ్ అనేది అంతవరకు ఉంది. స్టడీ పరంగా అంటే వాళ్ళు చాలా బాగా చదువుతారు. కొంత ఎప్పుడన్నా గట్టిగా బాగా అరుస్తాను సార్ అన్నట్టుగానే, వినకపోతే అది కూడా వాళ్ళు చాలా పాజిటివ్గానే తీసుకుంటారు. ఎందుకు చెప్తున్నారు ఏంటని సార్ ఎప్పుడు చెప్తుంటారు 10th వాళ్ళు చదివించండి అని. వాళ్ళు ఒక్కసారి మాట్లాడుకున్నా కానీ చెప్తాను, నేను సార్కి చెప్తాను, మీరు చెప్పండి నాకు చదివి చెప్పండి అని చెప్తూ ఉంటాను. ఒక్కసారి వాళ్ళు అంటారు, టీచర్ మీరే చెప్పారు మా మీద సార్కి అని. నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి, ఆ భయం ఉండాలని నేను సార్కి కూడా చెప్తాను, సార్ వీళ్ళు ఇలా చదవట్లేదని. సో ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. ఎగ్జామ్స్ బాగా రాయండి, అలానే స్కూల్కి మంచి మార్క్స్ తెచ్చి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి అందరు ఫోటో చూడండి.